ఇందాక నరేష్ గారు ఒక మాట అన్నారు. ఈ ఈ దీన్ని పైరసీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని జెప్పి. లాస్ట్ టైమ్ గూడా మీరు ఒక ప్రెస్ మీట్‌లో ఇదే మాట మాట్లాడితే ఒక డిస్కషన్ ఒకటి ట్రిగ్గర్ అయింది. అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అమెజాన్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ దే హావ్ డీప్ పాకెట్స్ గానీ, టెక్నాలజికల్‌గా చాలా ఫైర్ వాల్స్ గానీ వాళ్ళంతా చాలా యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఏది కూడా లీగల్ సిస్టమ్ ఉంటది వాళ్ళ దగ్గర. బాగా డీప్ పాకెట్స్‌తో ఉండే లీగల్ సిస్టమ్. ఏది కూడా పైరసీని ఆపలేకపోయింది. చాలామంది ఏంటంటే, మీరు లాస్ట్ టైమ్ సక్సెస్‌ఫుల్‌గా ఆపాం మేము వి కేమ్ అప్ విత్ సమ్ ప్లాన్ ఏదో అన్నారు. నరేష్ గారు అంటే అదే గుర్తొచ్చింది నాకు. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్‌కి పాసిబుల్ అవ్వలేనిది మీకెలా పాసిబుల్ అయింది? లేకపోతే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఇదొక స్టంట్ కింద చెప్తున్నారా? సార్ అది సాయి మేడ్ ఇట్ పాసిబుల్ సార్ ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను మొత్తం స్పీచ్లో ఒక సెగ్మెంట్ మాట్లాడాను సార్. కావాల్సిన క్రీమ్ మాత్రమే బయటికెళ్ళి ట్రెండింగ్లో ఉన్నారు. సో బేసిక్గా చెప్పింది సవాల్ ఏం చేయలేదు సార్. మీరు చెయ్యలేరు అని నేను చెప్పలేదు. ఆ రోజు ఏం చెప్పానంటే, అరే మీరు నేను 20 సినిమాలు చేస్తున్నాం మేము. అంటే 20 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేస్తున్నాం. 20 డిఫరెంట్ ఫ్యామిలీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. మీరు ఇలా చూస్తూ ఉంటే నెలకు ఎంత సార్? ₹99. మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో తప్పు డైరెక్ట్ చేయక్కర్లేదు అని దాన్ని సమర్థించిన తప్పు చేసిన వాళ్ళే అని చెప్పాను. సో ఇదంతా వదిలేశారు. వదిలేసి మేము ఆపాం అనే దాన్ని హైలైట్ చేశారు. సో అది ఎలా ఆపారు ఏంటనేది అది ఇంటర్నల్ టెక్నికే సార్. దట్ ఐ థింక్ సాయి విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు స్పీక్ అబౌట్ దట్. చెప్పాలా? చెప్పండి సార్. అంటే మీరు మరీ ఇంట్రికేట్ డీటెయిల్స్ అవసరం లేదులే గానీ ఐ టెల్ యూ. సో ఇది డిస్కషన్ ఎప్పుడు మొదలైందంటే 90s రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. సో 90s అందరికీ తెలుసు. ఎక్కడ చూసారంటే ఈటీవీలో కాకుండా సమ్ అదర్ డిఫరెంట్ సైట్స్ చూశారు. సో ఒక ఇంటర్నల్ కాకుండా వెరీ ఎగ్జాస్ట్ సర్వే చేసాం మేము పబ్లిక్లో, ఏపీ తెలంగాణ పబ్లిక్లో. సో రిజల్ట్స్ ఆర్ అబ్నార్మల్లీ షాకింగ్ ఉన్నాయి. అంటే మాకు వచ్చిన నెంబర్స్ కానీ అంతకన్నా 4-5 టైమ్ నెంబర్స్ త్రూ సమ్ యాప్స్ చూసినారు. సో వీ డిసైడెడ్ టు స్టాప్. సో ఒక 7-8 మంత్స్ ఆఫ్ R&D దీని మీద జరిగింది. తర్వాత విత్ 2 other కంపెనీస్తో వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ లైక్ ఎక్స్టెన్సివ్లీ 6-7 months ఆఫ్ టైమ్తో వీ ట్రైడ్ వన్ వే టు స్టాప్ దెమ్ అండ్ వీ సక్సీడెడ్ ఇన్ ఇట్. అండ్ అది నేను చెప్పగలుగుతా. ఎందుకు అంటారంటే అందరూ వాళ్ళేం పట్టించుకోలేదేమో, చేయలేదేమో అదే అంటున్నారు. బట్ దే డిడ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఈమెయిల్ చేశారు, నితిన్ చెప్పిన వాళ్ళు ఈమెయిల్ చేశారు సెయింగ్ దట్ ఆ రోజు సాయంత్రం మేము స్ట్రీమ్ చేస్తాం ఐబొమ్మలో, చూసుకో కావాలంటే ఆపుకో అన్నట్టు ఈమెయిల్ చేసినారు వాళ్ళు. మనం రిప్లై చేసాము, ఆల్ ద బెస్ట్ బ్రో, కావాలంటే నువ్వు కూడా చూసుకోని నేను కూడా రిప్లై ఇచ్చిన. 6కి పెడతాను చూడండి అంటే మేము 6 PM చూసినాం. అడిగినాం 6 PM IST ఏంటంటే రాలేదు. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే ట్రైడ్ ఫ్రమ్ మల్టిపుల్ వేస్ అండ్ దే డి నాట్ బ్రేక్ త్రూ దట్ పర్టికులర్ టెక్నిక్. బట్ వీ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇంకా చాలా థింగ్స్ మేము డెవలప్ చేసాం. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ దే విల్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ అని. ఐఎమ్ వెరీ వెరీ షూర్. అండ్ ఇట్ ఈస్ 6-7 months ఆఫ్ హార్డ్ వర్క్ వేర్ వీ పుట్ ఇన్ టు ఇట్ అండ్ విల్ సీ రిజల్ట్స్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్, సో XYZ and all, they have deep pockets but they're not concerned about piracy first as we are, right? But number 2, 90s అనే సిరీస్ ద ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సిరీస్ మేమే ఇచ్చినాం. అది ఏ ఓటీటీ ఇవ్వాల. సో కాంటెంట్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇస్తాం, ఇన్నోవేషన్ కూడా మేమే ఇస్తాం. సో యూ జస్ట్ స్టే ట్యూన్ అండ్ సీ. అండ్ ఇంకొకటండి, కంటెంట్ యాక్విజిషన్‌లో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి మాట్లాడాం. అవునవును. ఏంటంటే 2 డిఫరెంట్ థింగ్స్, ఒరిజినల్ కంటెంట్ చేయడం ఒకటి, కంటెంట్ అక్వైర్ చేయడం ఒకటి. 2 డిఫరెంట్ థింగ్స్ ఓటీటీలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. రైట్. ఒరిజినల్స్‌లో యు ఆర్ పుట్టింగ్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్, తెలుస్తుంది మీరు ఇచ్చే కంటెంట్‌తో. రైట్ రైట్ అండ్ అక్విజిషన్‌లో కూడా కొన్ని మూవీస్‌ని ఈ మధ్యకాలంలో చేశారు. రైట్ సార్. బట్ నాకున్న ఒక డౌట్ ఏంటంటే, మీరు కానీ, ఆహా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ కంటెంట్ని కొంటున్నాయి. బట్ ఏంటంటే వెరీ సూన్ ప్యారలల్గానో లేకపోతే ఒక 1 వీక్కో దేనికో మేజర్ ప్లాట్ఫామ్స్తో, లైక్ మీరు కొన్న ఈగల్ సినిమా ఇప్పుడు అమెజాన్లో ఉంది. రైట్ సార్. హరోం హరా అనే సినిమా ఏదో చూశారు, షేర్డ్ కూడా ఉంది. మల్టిపుల్ అవును ప్లాట్ఫామ్స్లో సార్, షేర్ అవును చేసుకుంటారు. సార్, అవును సార్. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఫీజిబిలిటీ ఉంటుంది. ఫీజిబిలిటీ కోసమే సార్. బట్ దాని ఆబ్జెక్టివ్ అక్వైరింగ్ కంటెంట్లో వల్ల రీచ్ పెరుగుతుందనే ఆబ్జెక్టివ్ అనేది మీట్ అవ్వగలుగుతారా? ఇక 2 things సార్. అంటే అదర్ ప్లాట్ఫామ్స్ అనేది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకి ఈ సినిమాలు, అక్వైర్డ్ సినిమాలు అనేది సబ్స్క్రిప్షన్ డ్రైవర్ అవ్వచ్చు, టెంపోల్ కాంటెంట్ అవ్వచ్చు. మాకు అది జస్ట్ అన్ ఎంగేజ్మెంట్ డ్రైవర్ కాంటెంట్ మాత్రమే. వీఆర్ మేజర్లీ బ్యాంకింగ్ ఆన్ ఒరిజినల్స్. మా ఒరిజినల్ కాంటెంటే మేజర్ కాంటెంట్. మా ఒరిజినల్ కాంటెంటే టెంపోల్ కాంటెంట్.
మా ఒరిజినల్ కాంటెంటే బిగ్గెస్ట్ కాంటెంట్. వాళ్ళందరికీ ఎక్వేషన్ సినిమాలు బిగ్గెస్ట్ కాంటెంట్ అయి ఉండొచ్చు, కానీ మాకు కాదు. ఓకే. అండ్ బట్ కొంటాం, ఆపం, కొంటాం. వీ డూ బై మూవీస్. యా, లాస్ట్ క్వశ్చన్ అండి. ఈనాడు న్యూస్ పేపర్ ఇప్పుడు August 9th ఐ హర్డ్ దట్ 50th anniversary. అండ్ ఫర్ ద లార్జ్ పార్ట్ ఆఫ్ 50 years లో ఇట్ వాస్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు న్యూస్ పేపర్. అండ్ ఈటీవీకి వచ్చేటప్పటికి శాటిలైట్ ఛానల్ హ్యూజ్ సక్సెస్ అగైన్. అండ్ న్యూస్ ఛానల్కి వచ్చేటప్పటికి రామోజీరావు గారు హీఈస్ నెవర్ ఇన్ టు టీఆర్పీ గేమ్. ఎప్పుడు ఆయన చేయలేదు. అండ్ యు ఆర్ హ్యాపీ విత్ వేర్ ఎవర్ యు ఆర్. షూర్ సార్. అండ్ ఈటీవీ విన్ ఏపీ ఈ ఓటీటీ ర్యాంకింగ్స్లో ఆర్ యూ ఇన్ టు దట్ గేమ్ ఆర్ లేకపోతే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్లో చేసినట్టు ఏదన్నా అలాగే చేసుకుంటున్నారా? లేదు, డెఫినెట్లీ గుడ్ వన్. సో విల్ బీ డెఫినెట్ ఇంటూ గేమ్. అండ్ ఆఫ్టర్ ఇయర్ ఫ్రమ్ నౌ విల్ బీ ద టాప్ మోస్ట్ ప్రిఫర్డ్ OTT. ఆల్ ది బెస్ట్ అండ్